పలుకులలో కేసరి, ఇంకా బోలో జుబా కేసరి. ఈ యాడ్స్ రోజుకి ఒక్కసారైనా విని ఉంటారు. ఇప్పుడు ఈ 5 రూపాయల గుట్కా గురించి ఎందుకంటారా? ఈ గుట్కా ధర వచ్చేసి కేవలం 5 రూపాయలు మాత్రమే. 5 రూపాయలంటే మనకి చాలా చీప్ అనిపిస్తుంది కదా, కానీ ఈ 5 రూపాయల గుట్కా కేవలం 1 year లోనే 1500 నుండి 2000 crores రెవెన్యూ జనరేట్ చేస్తుందని మీకు తెలుసా? అవును, మనం మాట్లాడేది ఈ 5 రూపాయల విమల్ ప్యాకెట్ గురించే. కేవలం మన ఇండియాలో ప్రతి 5గురిలో ఒకరు రెగ్యులర్ గా ఈ పాన్ మసాలాని కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 21.38% పాపులేషన్. ఒకవైపు గుట్కా అమ్మకాలతో ఓనర్స్ కోట్లు సంపాదిస్తుంటే, మరోవైపు వాటిని యూజ్ చేసేవారు క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చి లక్షలు కోల్పోతున్నారు, కొన్నిసార్లు ప్రాణాలే కోల్పోతున్నారు. ఇంకా ఈ గుట్కా వల్ల మనిషి కామన్ సివిక్ సెన్స్ కూడా మర్చిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నారు. ఈ గుట్కా త్వరగా పబ్లిక్ లో స్ప్రెడ్ అవ్వడానికి కారణం సెలబ్రిటీ యాడ్స్. ఇంతలా స్ప్రెడ్ అవుతున్న ఈ పాన్ మసాలాని గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. ఈ వీడియోలో మనం సెలబ్రిటీస్ పబ్లిక్ ని ఎలా మిస్లీడ్ చేస్తున్నారు, ఈ పాన్ మసాలా వల్ల కలిగే ఎఫెక్ట్స్, ఇంకా పాన్ మసాలాని గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలా మన ఇండియన్స్ సివిక్ సెన్స్ కోల్పోతున్నారు అనేది తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ థాట్స్ కమెంట్స్ లో షేర్ చేయండి. వితౌట్ ఎనీ లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్యాన్సర్ రోగులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నోటి క్యాన్సర్ బాధితుల్లో 60% మంది భారత్లోనే ఉన్నారని WHO సర్వేలో తేలిందని ప్రముఖ దంత వైద్యులు చంద్రకాంత్ చెబుతున్నారు. జనం ఆ స్లో పాయిజన్ ని తింటూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్ లాంటి భయంకర రోగాల బారిన పడుతున్నారు. మేము రోజు 30 మంది కొత్త పేషెంట్లను చూస్తుంటాం, అంటే నెలకి 1000 మంది దాకా. ఈ పేషెంట్ 38 ఏళ్లవాడు. క్యాన్సర్ రావడం వల్ల ఇతని నాలుకలో చాలా భాగం తీసేయవలసి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. విమల్ పాన్ మసాలా అనే బ్రాండ్ 1990లో జేబీ ప్రొడక్ట్స్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ శ్రీ విమల్ కుమార్ అగర్వాల్ ఈ కంపెనీ యొక్క ఫౌండర్. స్టార్టింగ్ లో ఈ బ్రాండ్ సింపుల్ ఫ్లేవర్డ్ సుపారీ లాగా మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ 1990s ఎండింగ్ లో విమల్ పాన్ మసాలా చాలా ఫాస్ట్ గా ఫేమస్ అయింది, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ సైడ్. బ్రాండ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం కోసం విమల్ స్ట్రాటజీ మార్చింది అండ్ మాస్ లెవెల్ అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేసింది. విమల్ కంపెనీ 2005 to 2006 టైంలో ఫస్ట్ టైం చిన్న సెలబ్రిటీస్ తో యాడ్ స్టార్ట్ చేశారు. ఫ్యూ ఇయర్స్ లేటర్ 2010లో బాలీవుడ్ హీరోస్ లో టాప్ 5 లో ఉన్న అజయ్ దేవన్ ని ఒఫీషియల్ గా బ్రాండ్ అంబాసిడర్ చేశారు. అండ్ విమల్ ఇండస్ట్రీ ర్యాపిడ్ గా గ్రో అవ్వడంతో షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఈ సెలబ్రిటీస్ పాపులారిటీ వల్ల విమల్ సేల్స్ లో 38% గ్రోత్ వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ఐపీఎల్ బ్రేక్స్ లో పలుకులలో కేసరి అనే ట్యాగ్ లైన్ తో పబ్లిక్ ని అట్రాక్ట్ చేశారు. ఒక ఐపీఎల్ మ్యాచ్ లో ఏ యాడ్ అయినా మిస్ అవుతుందేమో కానీ ఈ విమల్ యాడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. అండ్ టుడే ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ పాన్ మసాలా. కేవలం 2019 to 2020లో విమల్ కంపెనీ 1500 crores రెవెన్యూ జనరేట్ చేసింది. అండ్ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం 2028 వరకు ఈ ఇండస్ట్రీ సైజ్ 53,672 crores కి రీచ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ ప్రోడక్ట్ ని గ్లామర్ చేయడం వల్ల టీనేజర్సే కాదు, ఈవెన్ మైనర్స్ కూడా ట్రై చేయడం స్టార్ట్ చేస్తున్నారు. విమల్, కమలా పసంద్, రజనీగంధా ఈ యాడ్స్ సెలబ్రిటీ యొక్క లైఫ్ స్టైల్ అండ్ లగ్జరీ లైఫ్ చూపిస్తున్నారు. కానీ సైంటిఫిక్ డేటా ప్రకారం పాన్ మసాలాలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ లైక్ అరికా నట్, స్లేక్డ్ లైమ్, టొబాకో అండ్ సింథటిక్ ఫ్లేవర్స్ బాడీలో నికోటైన్ లైక్ డిపెండెన్సీ క్రియేట్ చేస్తాయి. బ్రెయిన్ లో డోపామైన్ రిలీజ్ అవుతుంది అండ్ టెంపరరీ ప్లెజర్ అండ్ పర్మనెంట్ డ్యామేజ్ కలిగిస్తుంది. కానీ వీళ్ళు కెమికల్స్ కాకుండా కేసర్ అంటే సాఫ్రాన్ యూస్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1 kilo సాఫ్రాన్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4 lakh rupees అండ్ 400 rupees per gram. ఇప్పుడు మనం ఒక చిన్న క్యాల్కులేషన్ చేద్దాం. ఒక 5 rupees విమల్ ప్యాకెట్ వెయిట్ వచ్చేసి 2.6 grams. వీళ్ళ ప్రతి పలుకులలో కేసరి స్లోగన్ ప్రకారం చూసుకుంటే 2.6 grams కేసర్ యాడ్ చేయాలి, అంటే 1040 rupees పర్ ప్యాకెట్ అవుతుంది. పోనీ 1 gram వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ 400 rupees పర్ ప్యాకెట్ అవుతుంది, ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కలపకుండా. మరి మనకి 5 rupees కి ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకంటే మనం మోసపోతేనే వాళ్ళు ఎదుగుతారు కాబట్టి. ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, ఇది మిస్లీడింగ్ మాత్రమే కాదు, ఇది డేంజరస్ ప్రోపగండా కూడా. ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం 2019 నుండి 2024 మధ్యలో 60% టొబాకో రిలేటెడ్ కంప్లైంట్స్ లో
అండర్ ఏజ్ యూజర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా ఎవ్రీ 6 seconds కి ఒక భారతీయుడు టొబాకో వల్ల లైఫ్ ని కోల్పోతున్నాడు. అండ్ ICMR ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియాలో ప్రతి సంవత్సరం టొబాకో యూసేజ్ వల్ల 13 నుండి 14 లక్షల మంది చనిపోతున్నారు. ఇంకా WHO రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 1.3 lakh పీపుల్ ఓరల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. అండ్ దానికి మెయిన్ రీజన్ కూడా గుట్కా ఇంకా పాన్ మసాలా. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సౌత్ ఏషియాలో ఇండియా ఈస్ నెంబర్ 1 ఇన్ ఓరల్ క్యాన్సర్ డెత్స్. ఇంకా పాన్ మసాలా వల్ల మౌత్ అల్సర్స్, గమ్ డిజీజెస్, థ్రోట్ క్యాన్సర్, టూత్ లాస్, స్పీచ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ సమ్ కేస్ జా రిమూవల్ సర్జరీ కూడా చేస్తారు. ఇంకా ఇండియాలో 21.38% పీపుల్ పాన్ మసాలా కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే 26 కోట్లకు పైగా మంది. ఇది ఎంత డేంజరస్ సిచ్యుయేషన్ గా మారిందో అర్థం చేసుకోండి. ఈ గ్రూప్ లో ఇంజనీర్స్, స్టూడెంట్స్, వర్కర్స్, ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఈ అడిక్షన్ వల్ల ఇంపాక్ట్ హెల్త్ పైనే కాకుండా సోషల్ అండ్ ఎకనామిక్ పైన కూడా పడుతుంది. కానీ బాలీవుడ్ స్టార్స్ అండ్ బ్రాండ్స్ ఈ ప్రోడక్ట్ ని లైఫ్ స్టైల్ ఐటమ్ లా ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ స్టైల్ సింబల్ ప్రెజెంటేషన్ వల్ల ప్రతి చిన్న పిల్లవాడికి క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అండ్ సెలబ్రిటీస్ కి ఏమి కానప్పుడు మనకి మాత్రం ఏమవుతుందనే భ్రమలో ఉంటున్నారు. గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం పాన్ మసాలా ఇండస్ట్రీ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న FMCG విభాగాల్లో ఒకటిగా మారబోతుంది. వాళ్ళకి రెవెన్యూ వస్తుందంటే గవర్నమెంట్ కి కూడా ట్యాక్స్ వస్తుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ కి అవసరం లేదు. అండ్ పబ్లిక్ హెల్త్ కి ఎవ్వరు వాల్యూ ఇవ్వట్లేదు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్న ఈ పాన్ మసాలాని ఎందుకు బ్యాన్ చేయడం లేదు? సింపుల్ గా చెప్పాలంటే పాలిటిక్స్, మనీ అండ్ ఓట్ బ్యాంక్. ఇండియాలో టొబాకో అండ్ పాన్ మసాలా ఇండస్ట్రీ ఒక crores of rupees జనరేట్ చేసే బిజినెస్. గవర్నమెంట్ కి పాన్ మసాలా మరియు గుట్కా ద్వారా వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ. ఈ ఇండస్ట్రీలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ పని చేస్తున్నారు. ఫార్మర్స్, లేబర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రీటైలర్స్, ఈవెన్ యాడ్ ఏజెన్సీస్. సో గవర్నమెంట్ బ్యాన్ చేస్తే లాక్స్ ఆఫ్ పీపుల్ జాబ్స్ కూడా పోతాయి. అండ్ పొలిటికల్ పార్టీస్ కి కూడా ఈ కంపెనీస్ నుండి ఇండైరెక్ట్ గా డొనేషన్స్ వస్తాయి. సో వాళ్ళకి అపోజ్ చేయడం అంటే ఓట్ బ్యాంక్ అండ్ ఫండింగ్ లాస్ అవ్వడం లాంటిది. సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్యానింగ్ గవర్నమెంట్ డిసెన్కరేజ్మెంట్ పాలసీస్ ట్రై చేయాలి. లైక్ ట్యాక్స్ హైక్స్. పాన్ మసాలా కాస్ట్ ని టూ మచ్ హై పెంచేయాలి. గవర్నమెంట్ ప్రైస్ పెంచడం వల్ల కన్సంప్షన్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కంప్లీట్లీ స్టాప్ అవుతుందని చెప్పడం కష్టం. ఇదే కాకుండా యాడ్స్ మీద రిస్ట్రిక్షన్స్, ప్యాకెట్స్ పైన వార్నింగ్ ఫోటోస్, స్కూల్స్ అండ్ కాలేజెస్ లో అవేర్నెస్ తో పాటు వాళ్ళ సరౌండింగ్ ఏరియాస్ లో పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఈ అడిక్షన్ ని కొద్దిగా అయినా కంట్రోల్ చేయొచ్చు. ఈ పాన్ మసాలా వల్ల మరొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే సివిక్ సెన్స్. ఇది ఒక సోషల్ డిసీజ్ లాగా మారిపోతుంది. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అపార్ట్మెంట్ వాల్స్, ఈవెన్ హెరిటేజ్ బిల్డింగ్స్ మీద కూడా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నారు. ఈ స్పిట్టింగ్ కల్చర్ ఇండియాలో చాలా మందికి నార్మల్ అయిపోయింది. అండ్ కొందరు బట్టగాళ్ళు దీన్ని యాటిట్యూడ్ లాగా ఫీల్ అవుతారు. ఒక సర్వే ప్రకారం ఇండియాలో పర్ డే ఓవర్ 20 crore పీపుల్ పాన్ వేసుకుంటారు. అండ్ వాళ్ళలో అట్లీస్ట్ 40 to 50% పబ్లిక్ లో స్పిట్ చేస్తున్నారు. ఈ సలైవాలో క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉంటాయి. అది డ్రై అయ్యాక డస్ట్ లాగా ఎయిర్ లో మిక్స్ అవ్వచ్చు. దానివల్ల ఆస్తమా, లంగ్ ప్రాబ్లమ్స్, ఎలర్జీస్ వస్తున్నాయి. ముఖ్యంగా కిడ్స్ అండ్ ఓల్డ్ పీపుల్ ని ఈజీగా ఎఫెక్ట్ చేస్తాయి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా crores of rupees పబ్లిక్ టాయిలెట్స్, ఫ్లైఓవర్స్, వాల్స్ రిపేర్ కి ఖర్చు పెడుతుంది. కానీ ప్యాంట్ స్టెయిన్స్ తో ప్రతి ఏరియా రెడ్డిష్ అండ్ డిస్గస్టింగ్ గా మారిపోతుంది. ఫారెన్ టూరిస్ట్ కూడా పబ్లిక్ బిహేవియర్ చూసి షాక్ అవుతున్నారు. నా ఒపీనియన్ లో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్ లో పాన్ గుట్కా లాంటివి స్పిట్టింగ్ చేస్తే CCTVలో చూసి హెవీ ఫైన్స్ వేయాలి. సోషల్ సర్వీస్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఎవరైతే ఉమ్మేస్తారో వాళ్ళతోనే స్టెయిన్స్ క్లీన్ చేయించాలి. ఇది ఒక రోజు 2 రోజులు కాదు, కన్సిస్టెంట్ గా స్ట్రిక్ట్నెస్ మెయింటైన్ చేయాలి. నేను చెప్పాలనుకుంటున్న ఫైనల్ పాయింట్ ఏంటంటే మీరు ఈ గుట్కాలు చ్యూ చేయండి, మీరు హెల్త్ స్పాయిల్ చేసుకోండి. కానీ అది మీ ఇంట్లో మీ ప్రైవేట్ టాయిలెట్ లో చేసుకోండి. ఈ వీడియో చూశాక కూడా మీరు మారకున్నా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, స్ప్రెడ్ చేయండి, ఇన్ఫ్లుయెన్స్ చేయండి. సే నో టు పాన్ మసాలా, గుట్కా, టొబాకో. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.